ఆహాహా, అక్కడ పరిచయం అయితే. అక్కడ పరిచయం అండి. అంటే పెద్ద ఈ మధ్యలో మానిపించేసి మళ్ళీ ఇక్కడ మన ప్రైవేట్ స్కూల్లో అదే వేసానండి ఇక్కడ మ్మ్. గవర్నమెంట్ స్కూల్లో. సరే మాట్లాడదామండి. రెడీ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కుటుంబాన్ని, గోదావరిలో చనిపోయినటువంటి పిల్లల్లో మరొక కుటుంబం వీళ్ళు. ఈ కుటుంబంలో ఇద్దరే కుమారులు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న కుమారుడు 8th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఆ గోదావరి ఘటనలో ఈ కుటుంబానికి చెందినటువంటి ఈయన తండ్రి గారు, ఈయన పిల్లలు ఇద్దరు కూడా అక్కడ ప్రభు పిలుపునందుకొని ప్రభునందు నిద్రించారు. చాలా విషాదకరం. ఈ కుటుంబం చాలా శోకసంద్రంలో ఉన్నారు. ఈ కుటుంబాన్ని పరామర్శించటానికి, వీరికి కాస్తంత ఊరటని ధైర్యపరచడానికి, మాకు తోచిన చిన్న సహాయం సిపిఎఫ్ ద్వారా అందించడానికి, ఈ కుటుంబాన్ని దర్శించడానికి మేము వచ్చాము. ఏ ఊరండి ఇది? ఎర్రగారండి. ఎర్రగర్ అంటే అమలాపురమా కాకినాడ? అమలాపురం కాదండి, ఐపోలవరం మండలం. ఐపోలవరం. ఐపోలవరం మండలం ఎర్రగారు. ఎర్రగరు. కాకినాడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇప్పుడు. చిన్న గ్రామం ఎర్రగరు అనేటువంటి గ్రామంలో ఈ కుటుంబీకులు నివాసం ఉంటున్నారు. సో వాళ్ళ నాన్నగారు జోసెఫ్, వాళ్ళ నాన్న పేరు. ఈ జోసెఫ్ గారి మాటల్లో విందాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది. చెప్పండి జోసెఫ్ గారు, ఏంటి అసలు ఆ రోజు ట్రిప్కి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అడిగి వెళ్ళారు పిల్లలు? పిల్లలు 2 రోజుల ముందు వెళ్ళారు సార్. అడిగారా? అడిగారండి. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మామూలుగా వెళ్తాను అనేసి అన్నారు. సర్లే అయితే మా బామ్మద్దిని రమ్మన్నారు సార్. అప్పటికి ఫంక్షన్ 2 రోజులు ఉందండి. సర్లే తీసుకెళ్ళి 2 రోజులు వర్షం వచ్చింది కదా, ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఫంక్షన్ తీసుకొచ్చేస్తాను అనేసి అన్నారు. సరే అనేసి నైట్ ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి, నాన్న ఇలా ఫంక్షన్కి నువ్వు సందమాటలు రా, ఇప్పుడు రాకు, మేము ఆల్రెడీ ఫంక్షన్ కానీ మేము డబ్బులు పెడతాం అనేసి మాట్లాడారు ఇద్దరు పిల్లలు కూడా. అయితే జాగ్రత్త మరి, మీరు మాత్రం గోదావరికి అటువంటి వెళ్ళకండి అనేసి అన్నాను సార్. వెళ్ళం అనేసి అన్నారు. ఇలాగ నాకు 3-4 పోతకు టైంకి ఇలాగనేసి, మీ పెద్ద కుమారుడు ఇలాగా కాకినాడ కుర్రోళ్ళు ఫ్రెండ్షిప్లు వస్తే ఇలా గోదావరికి స్థానానికి వెళ్ళారు, ఇలా జరిగింది కనిపిస్తలేదు అనేసి మా ఫోన్ చేశారు. వెంటనే నేను బయలుదేరేప్పటికి అక్కడికి వెళ్ళేవాడు కూడా చిన్న అబ్బాయి కూడా వెళ్ళి కనిపించలేదు అన్నారు. మీరు వెళ్ళకముందు పెద్ద కుమారుడు ఒకటి అని చెప్పాడు, చిన్న అబ్బాయిని తెలియదు? అలా తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు చూసి నాకు అనుమానం వచ్చింది. చిన్నోడు ఎక్కడ ఉన్నాను, దళ్ళిపోయి దాక్కున్నాడు అంటే అప్పుడు నేను బట్టలు చూద్దాం నాకు అనుమానం రాదంటే అప్పుడు బట్టలు ఏరే కాడికి వెళ్ళాము, తాను చేసే కాడికి వెళ్ళేవాడికి బట్టలు చిన్న అబ్బాయి కూడా బట్టలు తీస్తున్నాయండి అక్కడ. అదండి. మృతదేహాలు ఎప్పుడు దొరికాయండి మాకు? మృతదేహం పెద్ద అబ్బాయి అయితే ఆ మల్లటి పొద్దున్నే దొరికిస్తుంది సార్. మిగతా వాళ్ళు అయితే మాత్రం ఏ టైంకి పడ్డారో ఆ టైంకే మిగతా అన్నీ కూడా దొరికింది సార్. తర్వాత పాస్టర్ గారు అబ్బాయి అయితే మాత్రం ఆ మల్లడి దొరికింది సార్, వాళ్ళ పెద్ద అబ్బాయి. కనవన్నీ కూడా అనుకున్న టైంకి పడ్డ టైంకి ఎలా చేయట్టుకుని పట్టుకుని దిగారో అలాగే అక్కడే దొరికారండి ఆ గుంటలో. మా అబ్బాయి ఒక్కడ బయటకు వస్తాడండి, పెద్ద అబ్బాయి. ఆడు 5 గంటలకల్లా దొరికారండి బాడీ ఉదయం. మీకు చెప్పి వెళ్ళారు? అయితే నాకు చెప్పి వెళ్ళారు అంటే వాళ్ళు ఫంక్షన్గా వెళ్తున్నారు అన్నారు తప్ప, అంటే ఈతకి అట్లా వెళ్ళారు ఫంక్షన్ గానే. వీళ్ళందరూ ఇంకా చనిపోయిన అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళకు వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఇతను మా కుర్రోళ్ళు ఫ్రెండ్షిప్ కాదండి, మా పెద్ద కుర్రోడికి ఒకటే ఫ్రెండ్షిప్ అండి. అక్కడ కాకినాడ చదువుకున్నాడు ఇప్పుడు. అందరికి ఇప్పుడు ఫంక్షన్ చేసుకున్న ఆవిడ వాళ్ళ అన్నగారు ఆ పాస్టర్ గారు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా ఒకటే ఫ్రెండ్షిప్ అండి వాళ్ళందరూ అండి. అమ్మాయి అయితే మాత్రం మా కుర్రలతో చదువుకున్నప్పుడు హాస్టల్లో ఉండేదండి ఫంక్షన్ కానీ అమ్మాయి ఆవిడ. దాన్ని బట్టి ఇంకా ఫ్రెండ్షిప్ మూలం పోయినండి. పర్లేదు, ఏదైనా తీరని లోటు. అమ్మగారండి ఈవిడ. అమ్మ నాన్నగారండి వినపడదండి అసలు. అలాగా రెక్కల మీద అలాగా పూర్వంలో అలా కట్టేయారండి వెళ్ళి. అప్పటి నుంచి మాకు ఇంకా ఆధారం పిల్లలకి అమ్మ లేదా? ఉన్నది మిస్సెస్. తనకి ఇలాగ ఎప్పుడైతే చెప్పామో సార్ మిస్సెస్ బయట ఉందండి స్వప్నతో. బయట ఉన్నారా? తను ఇంకా సోగోస్ పడిపోయి ప్రస్తుతానికి అయితే హాస్పిటల్లో ఉందండి. అప్పుడు 5 రోజులు మట్టించి రాలేదు. ఎక్కడికి రానాకి ఇంకా స్కూల్ తీసుకోలేదంటండి.
అయ్యయ్యో, హాస్పిటల్ స్పృహలోకి రాలేదు. ఇంకా రాలేదంటే అండి. అయ్యయ్యో. తన స్కూల్లో రావాలప్పుడు పంపిస్తాననేసి అన్నారు. అక్కడ కార్యక్రమం అయిపోయింది. కార్యక్రమం చేస్తున్నాక పాస్టర్ గారు అబ్బాయిలు అయితే రేపండి సార్. అవును. అందరూ ఎవరైనా వచ్చారా పరామర్శించడానికి? పాస్టర్ సార్ వచ్చారండి. ఐపొలం మండలం పేరు చెప్పి వచ్చారు పాస్టర్లు. ఓకే, సరే, ఏదేమైనా ఈ టైంలో ధైర్యంగా ఉండమని మాత్రమే చెప్పగలం. అంతేండి. ఎందుకంటే దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు. మన చుట్టూ వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, కానీ దేవుడు ఇలా చేశాడు, దేవుడు బ్రతికించుండొచ్చు కదండి. దేవుడు నేను దేవుళ్ళో కూడా అన్నట్లు ఫస్ట్ ఉంటాను సార్. అవునవును. దేవుడి ఇసులో ఏ కార్యక్రమం అయినా సరే ఎదురుంటే నేను ఎదురుంటాను సార్. మా సంఘంలో అయితే ఇద్దరు పిల్లలు కూడా దేవుళ్ళు బాగానే ఉండేవాళ్ళ? వస్తారండి. చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళ? ఇక్కడ వెళ్ళేవారండి. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ హాస్టల్లో కూడా ఆధారం చర్చికి వెళ్తారండి. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా. ఓకే. మా పెద్ద అబ్బాయి అయితే ఇది కూడా నేర్చుకున్నాడండి కాకినాడలో. కీబోర్డ్ నేర్చుకున్నాడా? కాకినాడలో అయితే ఆ పాస్టర్ గారు కూడా నేర్పుతాననేసి నేర్పేవారండి పెద్ద అబ్బాయి. ధైర్యంగా ఉండండి. పుట్టుక మరణం రెండు దేవుని చిత్తం లేని జరగదు. తెలియదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఒకరోజు అందరం వెళ్ళాల్సిన వాళ్ళమే, కానీ కొంచెం అటు ఇటుగా. కానీ ఇద్దరు పిల్లలు పోవటం అనేది మనకు జీర్ణించుకోలేని బాధ. కాకపోతే మరి దేవుడు ఇష్టపడ్డాడు, దేవుని పిల్లలు, దేవుడు తీసుకున్నాడు. మొన్న కూడా అదే అయ్యగారితో అదే చెప్పానండి. అక్కడ మొన్న వచ్చారండి పాస్టర్ గారు, ఆ అబ్బాయిలు చచ్చిపోయింది పాస్టర్ అయ్యగారు. మన చేతిలో ఏమి లేదండి అయ్యగారు, మీ అబ్బాయిలు మా అబ్బాయిలు దేవుడు ఇంకా తీసుకుపోడు అంతే, మనకు ఎంతవరకు అనేసి తను కలిసానండి. మొన్న వచ్చారండి అతను, మొన్న వెళ్ళగా అమలాపురం వచ్చారండి. మీరు దేవుని మీద కోప్పడద్దు, దేవుని మీద దేవుడి మీద కోపపడితే వస్తుంది మనకి ఏం రాదు. ఎందుకంటే మనిషి పుట్టుకలోనే ఆయన ఎప్పుడు మరణించాలో కూడా రాసి పెట్టేసి ఉంటాడు. నా టైం వచ్చినప్పుడు అదనుకున్నాను సార్ నేను. ధైర్యంగా ఉండండి, బాధపడద్దు. చిన్న ప్రార్థన చేస్తాను. అడితే రండమ్మా, ప్రార్థన చేద్దాం. అన్నగారు అమ్మాయి సార్. అన్నగారు అమ్మాయి, పెద్ద అమ్మాయి కాకినాడలో ఉంటారు. ఈవిడ మీ అమ్మగారా? అమ్మగారేంటి. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. శోక సంద్రంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కలుసుకొని మీ యొక్క మాటల ద్వారా వీళ్ళని ధైర్యపరచడానికి కృప చూపావు. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. తల్లి దూర ప్రాంతంలో బ్రతుకు తెరువు కోసం కువైట్ ప్రాంతంలో ఉంటుండగా తండ్రి మాత్రమే ఉంటున్నటువంటి కుటుంబంలో మీరిచ్చిన ఇద్దరు కుమారులని వీరి రోజున కోల్పోయారు. కానీ ఒకే ధైర్యం ప్రభా, నీ రాజ్యంలో ఆ బిడ్డలు ఉన్నారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. ఇచ్చిన వాడవు నువ్వే, తిరిగి తీసుకున్న వాడవు కూడా నువ్వే. ఒక రోజున మేమే మీ రాజ్యానికి రావాల్సిన వాళ్ళమై ఉన్నాం కనుక ఆ ధైర్యమే ఈ కుటుంబంలో వీళ్ళకి అనుగ్రహించండి. తండ్రిని ధైర్యపరచండి. ఎలాంటి అపార్థం మీ మీద పుట్టకుండా అర్థం చేసుకుని భక్తిలో ముందుకు సాగటానికి ఆ కృపని దయచేయండి అయ్యా. మీరే కంఫర్ట్ చేయండి తండ్రి, ఓదార్చండి అయ్యా. బిడ్డలు లేని లోటు నీ కుటుంబంలో మీరు తీర్చండి. ఈ కుటుంబం రికవర్ అవ్వటానికి, రీకన్స్ట్రక్ట్, రెన్యూ అవటానికి మీరు సహాయం చేయండి అయ్యా. అలాగే దూర ప్రాంతంలో కువైట్లో ఉన్నటువంటి అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డల తల్లి, కన్న తల్లి, పేగు బంధం ప్రభా, ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటుండగా తనని నిలబెట్టండి తండ్రి, ధైర్యపరచండి. ఆ తల్లి మనస్సుని నెమ్మదిపరచండి అయ్యా. మీకే ఇది సాధ్యమయ్యా. గొప్పగా తండ్రి తనని బలపరిచి ఇండియాకి స్వగృహానికి రావటానికి మీరే సహాయం చేయండి, మార్గాన్ని సరళం చేయండి. ఇది మొదలుకొని ఈ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఎక్కడా మీ మీద అపార్థం కలగటానికి వీల్లేదు నాయన. ఇది మీ చిత్తం అని మేము నమ్ముచున్నాం. నీకు ఇష్టమైన బిడ్డలు ఈ రాజ్యానికి నువ్వు కొనిపోయేవా, అది మేము నమ్ముచున్నాం తండ్రి. విడిచిపెట్టబడినటువంటి కుటుంబం మీ హస్తాలకు చెప్తున్నాను. జోసెఫ్ గారిని, తన సతీమణిని మీరు దీవించండి.
ఆశీర్వదించండి. సమస్తమును మీరే సమకూర్చి ముందుకు జరిగించండి. వీరి ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా. ఈ స్థితిలో కూడా స్తుతి మానకుండా వీళ్ళు ముందుకు సాగటానికి సహాయం చేయండి. శ్రేష్టమైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా, వందనాలు. చిన్న సహాయం చేస్తున్నాం అంటే ఇది పెద్ద సహాయం. ఇది చేదో మాకు తోచిన సహాయము. ఒక 20,000 రూపాయలు ఇస్తున్నాం మా సిపిఎఫ్ తరపున. తీసుకోండి. ధైర్యంగా ఉండండి, ధైర్యపడద్దు. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా సరే మా నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఫోన్ చేయండి. ధైర్యపడద్దు, ధైర్యంగా భయపడద్దు, అస్సలు భయపడద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు పక్షాన్ని. ఒక బండ తీపిస్తాను, కొబ్బరి బండ. పర్వాలేదు. సిపిఎఫ్ ద్వారా జోసెఫ్ గారికి ఆ కుటుంబానికి ఒక చిన్న సహాయం మన సిపిఎఫ్ తరపున ఒక 20,000 రూపాయలు మాత్రమే అందజేశాము. ఇందులో 10,000 రూపాయలు సిస్టర్ లుమిని గారు, మెంబర్ ఆఫ్ గుడ్ సామరిటన్ ఆఫ్ బేతని భీమవరం నుంచి వాళ్ళు ఒక 10,000 రూపీస్ ఈ కుటుంబానికి ఇవ్వమని చెప్పారు. మిగిలిన 10,000 మన సిపిఎఫ్ మెంబర్స్ నుంచి అందుకోవడం జరిగింది. సో మీరందరూ జాగ్రత్తగా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, ధైర్యపరచాలని, వీరి శోక సందర్భం నుంచి రికవర్ అయ్యి మరలా రొటీన్ లైఫ్లోకి ముందుకు సాగాలని. అలాగే బిడ్డల అమ్మగారు రాజేష్ మహేష్ పోగొట్టుకున్నటువంటి కన్న తల్లి కువైట్ ప్రాంతంలో పనిరీత్యా వెళ్ళారు. తను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డల్ని కోల్పోయి ఉంటున్నారు కనుక తను కూడా క్షేమంగా ఆరోగ్యం చేత ఉపశమనం పొందుకొని త్వరగా తన స్వగృహానికి చేరుకునేలాగా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.